నా పేరు రాకేష్. నేను చాలా ఇలా ఒక 7, 8 ఇయర్స్ ముందుకెళ్ళి ఏవియన్‌తో బాధపడుతుండే. అయితే వివిధ ట్రీట్మెంట్స్ తెలుస్తున్నాయి, బయట ఉన్నాయి గానీ, ఎక్కడైనా దానికి క్యూర్ అనేది నాకు ఎప్పుడు వినిపియలేదు. అయితే దాని తర్వాత రీసెంట్‌లీగా నాకు తెలిసింది ఇట్లా మన హైదరాబాద్‌ల వి9 అన్న హాస్పిటల్‌లో ఇట్లా దీనిది ఒక రోబోటిక్ సర్జరీ అని అయితుందని. అయితే నేను ఇక్కడొచ్చి ఒకసారి తెలవడం జరిగింది. అంటే సార్‌తోని డాక్టర్ సతీష్ గారితోని కలవడం జరిగింది. అయితే దాని గురించి చెప్తే సార్ నాకు చాలా బాగా ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. దీనిది ఇట్లా ఉంటది, సర్జరీ ఉంటది. ఇది రోబోటిక్ సర్జరీ. ఇది మనకు చాలా ఇన్ టైమ్‌లో అంటే చాలా తొందరలో రికవర్ పోయే సర్జరీ ఉంటదని. అయితే నేను దాని గురించి బాగా అంటే ఫస్ట్ ఆలోచించిన, భయపడిన. అరే! దీని రిజల్ట్ ఎట్లా ఉంటదో, ఎందుకంటే కొన్ని కొన్ని సర్జరీస్ ఎట్లా ఉంటాయో ఐడియా లేకుండే నాకు. దాని తర్వాత సరే సార్ నాకు అష్యూరెన్స్ ఇచ్చారు. మీరు దీని గురించి ఆలోచించండి అని చెప్పారు. దాని ప్రకారం నేను దీని గురించి ఫర్దర్‌గా ఆలోచించుకొని నేను ముందడుగు అడిగినాను. దీ దగ్గర దగ్గర ఒక 4, 5 ఇయర్స్‌కెళ్ళైతే ఇంకా చాలా టెర్రిబుల్‌గా సఫర్ అయితుండే. దాని తర్వాత సార్ దగ్గర అప్రోచ్ అయ్యి ఎప్పుడైతే నేను ఈ ట్రీట్మెంట్‌కు ఓకే అని చెప్పినానో, దాని తర్వాత నాకు ఎంత బాగా రిజల్ట్ ఉంటది ఫ్రమ్ డే 1 ఏ రోజైతే నాకు సర్జరీ అయింది, ద నెక్స్ట్ డే ఐయామ్ స్టార్ట్ వాకింగ్. నేను నడవనికి నేను నడవగలిగిన. నాకు ఇంతకుముందు నేను ఒక 4, 5 ఇయర్స్ బిఫోర్ డైలీ రొటీన్ మామూలుగా నడవడమైనా సరే, నా పిల్లలతోని ఎక్కడైనా వాక్ చేయాలన్నా కూడా నేను దూరం వాక్ చేసేవాడిని. ఎందుకంటే వాళ్ళ దగ్గర వాక్ చేస్తే కొంచెం ఇట్లా పుష్ అయితే నేను పడిపోతాను ఆళ్ళ మీద అట్లా అని భయం ఉండే. కానీ ఇప్పుడు నాకైతే అట్లా లేదు. నేను ఇగ నాకు దీని అంటే నా సెల్ఫ్ ఎక్స్‌పీరియన్స్ నేను ఇంతకుముందు ఎంత బాధపడినానో అంటే ఈ ఏవియన్ నెక్రోసిస్ జాయింట్ పెయిన్‌తోని. ఇప్పుడు నాకు తెలిసిన వరకైతే నేను వితిన్ వీక్స్‌ల ఇంకా చాలా రికవర్ అయితా అని నాకు 100% గ్యారంటీ ఉంది. ఎందుకంటే నాకు వన్ డే ఇది సెకండ్ డే. ఇది సర్జరీది సెకండ్ అంటే అంటే డే డే బిఫోర్ యెస్టర్‌డే సర్జరీ. ఈ థర్డ్ డే నౌ ఐయామ్ డిశ్చార్జింగ్. డిశ్చార్జ్ నాకు ఈరోజు చేస్తుర్రు. నేను ఈరోజైతే దగ్గర దగ్గర ఒక 1 కిలోమీటర్ దాకా వాక్ చేశాను. 1 కిలోమీటర్ వితౌట్ ఎనీ పెయిన్స్. అంటే మామూలుగా రౌండ్స్, దగ్గర దగ్గర రౌండ్స్, పెద్ద రౌండ్స్ ఏం కాదు. విత్ వాకర్. కాకుంటే నాకైతే 100% గ్యారంటీ ఉంది. నేనైతే నెక్స్ట్ టైమ్ ఒక 2 విజిట్స్‌లో అయితే నేను నార్మల్ వాక్ చేయగలుగుతాను. నార్మల్ వాక్ చేయగలుగుతాను. నార్మల్‌గా ఉండగలుగుతాను. ఇంకోటి దయచేసి చెప్పడం ఏందంటే, బై చాన్స్ ఇంకా ఎవరైనా ఉన్నారంటే, ఈ రోబోటిక్ సర్జరీ ఏదైతే ఇప్పుడు వి9 హాస్పిటల్ వాళ్ళు చేస్తున్నారు, డాక్టర్ సతీష్ గారు, డాక్టర్ హరి హరి గారు, ఇంకోటి డాక్టర్ విజయానంద్ గారు, ఇంకా ఇప్పుడు ఏదైతే లేటెస్ట్ టెక్నాలజీ స్విస్ రోబోటిక్ సర్జరీ ఇది ఈ టెక్నాలజీలో ఎవరైనా ముందరికెళ్ళాలంటే 10% భయపడేది లేదు. ఎందుకంటే దీంతోని రికవరీ ఏజ్ చాలా ఫాస్ట్ ఉంది. ఇంకోటి ఇప్పుడు ఇది బాగా అంటే వేరే ఏదైనా ఆలోచన పెట్టుకొని దాన్ని ప్రొలాంగ్ చేయకన్నా మీరు ఒకసారి రండి. ఫస్ట్ ఒక కన్సల్టేషన్ డాక్టర్‌తోని తీసుకోండి. దాని తర్వాత మీకు ఈజీగా మీకు తెలిసిపోతది. ఎట్లా అంటే ఇప్పుడు డాక్టర్ గారు నాకు ఎట్లా ఎక్స్‌ప్లెయిన్ చేశారో, అట్లా మీరు ఒకసారి ఎక్స్‌ప్లనేషన్ వినంగానే మీకు సగం ట్రీట్మెంట్ అక్కడ అయిపోతది. బస్ అంతే. అది నా తరఫు నుంచి అయితే డాక్టర్ గారికి చాలా చాలా థాంక్స్. అందరికీ మేనేజ్‌మెంట్ గూడా కూడా చాలా సపోర్టివ్‌గా ఉంటది. ఇప్పుడు ఏ హాస్పిటల్‌కెళ్ళినా మీకు 1, 2 డేస్‌లో ఎవరు డిశ్చార్జ్ చేయరు. 7 డేస్, 8 డేస్, 10 డేస్ అది అది మీకు దేని గురించి అబ్జర్వేషన్ అని పెడతారు గానీ, ఇందులో అట్లా కాదు. ఈరోజు సర్జరీ, 1 డే అబ్జర్వేషన్ అండ్ థర్డ్ డే యూ విల్ బి బ్యాక్ ఎట్ హోమ్.